దురంధర్ పార్ట్ 1. ఈ పార్ట్ 1 చూసే చాలా మంది ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యారు. కానీ అది జస్ట్ 1% మాత్రమే. దురంధర్ 2 ది రివెంజ్లో రిమైనింగ్ 99% డీటెయిలింగ్ ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద తేజ అన్ఫిల్టర్డ్. ఇఫ్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దురంధర్ మూవీ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అండ్ మెయిన్ ఈ సినిమాలో ప్లాట్ ఏంటంటే, పార్ట్ 1లో డైరెక్ట్గా మనల్ని స్పై లాగా పాకిస్తాన్ చూపిస్తారు. కానీ పార్ట్ 2లో ఏంటంటే ద రివెంజ్లో బ్యాక్ స్టోరీ చూపిస్తారు. అండ్ అదేవిధంగా హౌ దురంధర్ 2 మన హంజా అలీ ఎట్లా పాకిస్తాన్ యొక్క వాళ్ళ గ్యాంగ్స్కి మధ్య వార్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఓన్ అంటే వాళ్ళ మొత్తాన్ని ఎట్లా డెస్ట్రాయ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఆ కింగ్డమ్ని ఎలా తీసుకుంటారు అనేది సూపర్గా చూపిస్తారు. సేమ్ లైక్ పుష్ప 2లో ఎలాగైతే చూపిస్తారో అల్లు అర్జున్ని అలా చూపిస్తారు. అండ్ మెయిన్ ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, ఖచ్చితంగా మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి గవర్నమెంట్స్ గురించి కానీ, హౌ దే ఆర్ హ్యాండ్లింగ్ అని చెప్పి. సో ఈ సినిమా అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారు. సెన్సిటివ్ టాపిక్ ఇది యాక్చువల్గా. అండ్ ఆదిత్యధర్ చాలా సక్సెస్ అయ్యాడు ఈ సినిమాని తీయడంలో. అందరూ ఎటువంటి మొహమాటం లేదు. యాక్టింగ్ కానీ కాస్టింగ్ కానీ అందరూ కూడా చాలా బాగా సెట్ అయ్యారు. దురంధర్ పార్ట్ 1లో వచ్చేసి ఒక కొన్ని మొత్తం డిఫరెంట్ క్యారెక్టర్స్ అందరినీ కూడా ఈక్వల్గా చూపిస్తారు. కానీ దురంధర్ 2 ద రివెంజ్లో మాత్రం సింగిల్ హ్యాండెడ్గా వన్ మ్యాన్ షో ద రణ్వీర్ సింగ్. చాలామంది ఈ సినిమాని ప్రాపగండా సినిమా అని చెప్పనుకుంటున్నారు. కానీ ఇది ప్రాపగండా సినిమా కానే కాదు. మీకు ఎందుకు ప్రాపగండా సినిమా అనిపిస్తుందంటే, మన ఇండియన్ గవర్నమెంట్స్ని డైరెక్ట్గా చూపించడం వల్ల, వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం వల్ల మీ అందరికీ ప్రాపగండా సినిమా లాగా అనిపిస్తుంది. కానీ ఇందులో అక్కడ కూడా ప్రాపగండా లేదు. దురంధర్ 1లో ఉన్నప్పుడు కాంగ్రెస్ టైం ఉంటుంది. దురంధర్ 2 ది రివెంజ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది. జస్ట్ ఆ టైంకి అంతే తప్ప ఇందులో ఎక్కడ కూడా దురంధర్ 2లో బీజేపీని హైప్ చేసినట్టు, కాంగ్రెస్ని వీక్ చేసినట్టు, అసలు ఇన్ఫ్యాక్ట్ ఈ 2 సినిమా పార్ట్స్లో కాంగ్రెస్ అనే వర్డ్ కూడా రాదు యాక్చువల్గా. సో నాకు పర్సనల్గా ఈ సినిమాలో నచ్చింది ఏంటంటే క్యామియోస్ అనమాట. ఎస్, మన నరేంద్ర మోడీ గారు గురించి మాట్లాడేటప్పుడు థియేటర్స్ అంతా ఎరప్ట్ అయిపోతాయి. అండ్ మెయిన్ బాబాసాహెబ్ అంటే నేను ఎవరో అని చెప్పనుకున్నాను. కానీ ఈ సినిమా చూసాక అర్థమైంది, బాబాసాహెబ్ అంటే దావుద్ ఇబ్రహీం అని చెప్పి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నెంబర్ 1 టెర్రరిస్ట్ ఇన్ ఇండియా. సో అతను ఏంటంటే ఇండియాకి ఎట్లా మొత్తం దాడి చేస్తారు, మొత్తం పాకిస్తాన్ పీపుల్ అందరూ కూడా ఒక దగ్గర కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఇండియా మీద ఎప్పటికప్పుడు దాడి చేయాలి, ఇండియాని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేస్తారు, ఫేక్ నోట్స్తో అది ఇది అని చెప్పి. మీ అందరికీ డిమానిటైజేషన్ కూడా అప్పుడు మీకు ఎందుకు డిమానిటైజేషన్ అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఈ సినిమా చూసాక అంటే నరేంద్ర మోడీ గారు చేసింది కరెక్ట్ అని చెప్పి అనిపిస్తుంది, డ్యూ టు ఫేక్ నోట్స్. సో ఈ సినిమాలో మనం చూడాల్సినవి, అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఓవరాల్ అంటే నేను మీకు ఎక్కడ కూడా స్పాయిలర్స్ ఇవ్వట్లేదు, జస్ట్ ఈ సినిమా ఇలా ఉంది, ఈ సినిమా ప్లాట్ ఇదని చెప్పి చెప్తున్నాను. సో దురంధర్ 2 ద రివెంజ్ ఈజ్ మస్ట్ వాచ్ ఫిలిం అనమాట. ఇట్లాంటి సినిమాలు మళ్ళీ రావు, మనం చూద్దామన్నా కూడా. సో ఈ సినిమా అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అండ్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్లు అయితే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అసలుకి ట్విస్ట్లు అయితే మీరు ఇంట్రెస్టింగ్గా చూస్తే మీకు ఖచ్చితంగా మీరు అన్నిటికి కూడా కనెక్ట్ అవుతారు అనమాట. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్యధర్ ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ ఫిలిం అనమాట. అండ్ రణ్వీర్ సింగ్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి సినిమాని మాకు ఇచ్చినందుకు. యాక్టింగ్ వాజ్ అమేజింగ్. సో సింపుల్ ఫ్రమ్ మై ఛానల్ అండ్ ఫ్రమ్ మై సైడ్ ఈజ్ దురంధర్ 2 ద రివెంజ్ ఈజ్ అ మస్ట్ వాచ్ ఫిలిం. జస్ట్ గో బుక్ యూర్ టికెట్స్ అండ్ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్. And one more thing, please do subscribe me for more reviews like this, and thank you.